తెలంగాణ ఇంత మొదటి స్థానంలో ఉంది, ఆర్థికంగా బలంగా ఉన్నాం, దేశంలోనే బలంగా ఉన్నామంటే దానికి కారణం నిన్నొచ్చినోళ్ళు మొన్నొచ్చినోళ్ళు లేకుంటే పుష్కర కాలం నుంచి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు చేసినటువంటి పరిస్థితి కాదు. మేము వేసినటువంటి పునాది, తెలుగుదేశం వేసినటువంటి పునాది, మేం చేసినటువంటి అభివృద్ధి వల్లనే ఈరోజు ఆర్థిక వనరులు, ముఖ్యంగా ఇంకోటి గమనించాల్సిన అవసరం ఉంది. మరి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ జిల్లాల నుంచే 70% వరకు ఈ రాష్ట్ర ఖజానాకు ఆర్థిక వనరులు సమకూరుస్తూ ఉంది. మరి అది ఎవరి కష్టార్జితం, ఎవరు చేశారు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని మనం చేస్తాం. ఇంతెందుకు బీసీలను బాగుపరిచాం, బడుగు బలహీన వర్గాలను బాగుపరిచామని మేం చెప్పుకోవటం కాదు. అసెంబ్లీలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఆయనే చెప్పినటువంటి ఏదైనా చేసి ఉంటే మీ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, లేదా ఇంకో పార్టీ చేయలేదు, అది తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే అది బీసీలకి ఈ రాష్ట్రంలో న్యాయం జరిగిందన్నమాట వాస్తవం కాదా అని మనం చేస్తూ ఉన్నా. మరి సంస్కరణ విషయంలో కానీ, ఇక్కడ ఐటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కానీ చేసిండు ఎవరు అంటే అప్పుడు విదేశాల నుంచి అనేక మంది కంపెనీల్లో కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సందర్భం చూసాం మనం. ఇది ఏమైనా ఇక్కడ అభివృద్ధి జరిగింది, మరి ఇక్కడ ఆర్థిక వనరులు రావటం, ఈ కంపెనీలు రావటం కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి సంస్కరణల వల్లే వచ్చిందనేది మేం చెప్పుకోవటం కాదు. మమ్మల్ని ప్రాంతీయతత్వంతో ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ నాయకులే, అధికారంలో ఉన్నటువంటి నాయకులే కేటీఆర్ గారు చెప్పలేదా అని మనం చేస్తూ ఉన్నా. మరి మేము ఇంత చేసి ఈరోజు ఈ జాతీయ పార్టీలు మరి ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టేటట్టు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం చూస్తే మేము స్పందించాల్సిన అవసరం వచ్చిందని మనం చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నోళ్ళు మరి ప్రాంతీయతత్వాన్ని, ద్వేషాలని రెచ్చగొట్టే ఈ యొక్క సందర్భాన్ని చూస్తుంటే చాలా విచారకరంగా, బాధాకరంగా ఉంది అని మనం చేస్తూ ఉన్నాం. మేము ఎవరికో సపోర్ట్ గురించి మాట్లాడతలేము. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి భారతీయ పౌరుల యొక్క హక్కుల మీద హరణ జరిగినప్పుడు తప్పకుండా మేము స్పందిస్తాం. మేము ప్రాంతీయతత్వాన్ని ఎప్పుడు కూడా రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టబోము కూడా అని చెప్తా ఉన్నాం. నిన్నటి చూస్తూ ఉంటే అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు, పెద్దలుగా ఉన్నవాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కానీ, మిగతా వాళ్ళు కానీ, ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక ప్రాంతీయతత్వాన్ని తీసుకోవటం, వ్యక్తుల దూషణ చేయటం, అది ప్రజలు చూసుకుంటారు. ప్రజలకు మీరు ఏం చేశారు, మీరు అభివృద్ధి ఏం చేశారు మీరు చెప్పుకోవాల్సిన వాళ్ళు, మీరు రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. మనం ఎవరమైనా ఎక్కడైనా కానీ మన భావజాలాన్ని చెప్పడానికి అందరికీ అవకాశం ఉంది. ఎందుకు మన ముఖ్యమంత్రి గారు పోయి కేరళలో ఆ ముఖ్యమంత్రి నిలదీయలేదా? ఆ ముఖ్యమంత్రితో మాట్లాడలేదా? ఆ ప్రాంతంలో అంటే మీ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానీ, అప్పుడు ఇందిరాగాంధీ గారు మెదక్లో పోటీ చేయలేదా? పోటీ చేసి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించలేదా? మరి కేరళలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు పోటీ చేయలేదా? మరి అదేంటి ప్రాంతాలను రెచ్చగొట్టే విధానంలో మరి మీరు ఒక జాతీయ స్థాయి పార్టీ అయి ఉండి జాతీయ భావాలు కలిగినటువంటి మీరు ఈ విధంగా ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలుగువాడి అభివృద్ధి గురించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ముందుంటుంది. తర్వాత చాలా బాధాకరమైనటువంటి విషయాలు ఏంటంటే నిన్న మొన్న కొంతమంది కొన్ని ఆర్గనైజేషన్లు పేర్లు పెట్టుకొని ఒకరిద్దరు వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు పాత్రికేయులు నాకు చాలా మిత్రులు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే నాకు విచిత్రంగా అనిపించింది. ఏమండి, ఏదో తెలియనోళ్ళు, తెలుసుకోలేని వాళ్ళు మాట్లాడితే మనం బాధపడం. మీకు అన్నీ తెలుసు రాష్ట్రం గురించి, రాష్ట్ర పరిస్థితి గురించి చేస్తూ స్వాతంత్రం తర్వాత ఏ విధంగా జరిగిందనేది. మరి సమాజంలో ఇంత మార్పులు తెచ్చి తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్ణాలకు ప్రాతినిధ్యం కల్పించి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉన్నటువంటి పార్టీని తర్వాత ఎన్టీ రామారావు గారికి విషయానికి వస్తే
ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారి తెలుసుకో తమ్ముడు, ఎవరైనా కానీ మాట్లాడుతున్న వాళ్ళు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటివి, సామాజిక న్యాయం అనే నినాదంతో సేవాభావంతో వచ్చినటువంటి పార్టీ ఏం చేసింది, మొత్తం మార్చేసింది. రాజకీయ చరిత్రను, బడుగు బలహీన వర్గాలను ముందంజలో ఉంచలేదా? మీకు తెలవకుంటే మీరు తెలుసుకోండి. అట్లాంటి మనకు న్యాయం చేసి, అంతకుముందు మన గ్రామాలలో బడుగు బలైన వర్గాలను ఏ విధంగా పిలిచేవాళ్ళు, అరే ఎల్లిగా మల్లిగా, ఏమరా ఎక్కడున్నావురా, మరి ఈరోజు అలా పిలుస్తూ ఉన్నారా? మరి దానికి కారణభూతులై మనను ఆ గౌరవం ఇచ్చినటువంటి వ్యక్తుల యొక్క సమాధులను మీరు తీసేస్తారా? ఇది కరెక్టేనా? మీ అమ్మా నాన్నలు, తాత ముత్తాతలు చేసినటువంటి మంచిని మర్చి వాళ్ళ కూడా సమాధులు తీసేస్తారా మీరు? అంటే ఇలా ఇంత మంచి చేసిన వాళ్ళ సమాధులు చేసినందుకు మీరు తీసేస్తారా? ఇంత సామాజిక న్యాయం చేసి అన్ని వర్ణాలకు, ఇక్కడ కులాలకు అధికారంలో ప్రాతినిధ్యం ఇచ్చి అనేకమైనటువంటి ముఖ్య పాత్ర పోషింపజేసినటువంటి తెలుగుదేశం నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి మరి ఎన్టీ రామారావు గారి సమాధులను తీసేస్తాం, వాళ్ళ విగ్రహాలను తీసేస్తాం. ఎట్లా తీస్తారు? ఒక్కసారి తెలుసుకోండి చరిత్ర. మనకు మంచి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు ఒక్కసారి మనకు మంచి చేస్తే, కనీసం టీ కప్ ఇస్తే వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకున్న సంస్కృతి మనది. ప్రేమించే గుణం తెలంగాణ ప్రజలది. మరి మీకు ఎక్కడ పోయిందా గుణం అని మనవి చేస్తా ఉన్నా. విగ్రహాలు తీసేస్తామంటే మనం ఈరోజు దేశవ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాలు పెడతా ఉన్నాం, పూలే గారి విగ్రహాలు పెడతా ఉన్నాం. మరి అనేకమైనటువంటి ఏదైతే దేశం గురించి పోరాడారో వారి గురించి మనం విగ్రహాలు పెడతా ఉన్నాం. వాళ్ళు వేరే రాష్ట్రం వాళ్ళను, లేకుంటే వాళ్ళు చేసినటువంటి సేవలు గుర్తించి ఈరోజు విగ్రహాలు పెడతా ఉన్నాం తప్పితే విగ్రహాలు ఎవరు పడితే వాళ్ళని పెట్టలేం మనం. మరి రేపు అంబేద్కర్ గారు ఈ రాష్ట్రం వాడు కాదు, ఆ రాష్ట్రం వాడు అని తీసేస్తారా? లేకుంటే పూలే గారిని తీసేస్తారా? బీసీ వర్ణాలకు మరి మూల పురుషుడైనటువంటి పూలే గారి విగ్రహాలను కూడా తీసేస్తారా? అంటే ఏం మాట్లాడుతున్నారు? సేవ చేసి, సర్వీస్ చేసి మనల్ని ఒక బాగుపరిచి ఈరోజు మన పక్కన మన కులాలను, ఎస్సీలలో మాలలు, మాదిగలు, మరి బీసీలలో యాదవులు, మరి ఇలాంటి వర్ణాలు మనకు పెట్టుకోగలుగుతున్నాం, గౌరవంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క సేవ వల్లనే ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామని మనవి చేస్తున్నాం. మీకు తెలవకుంటే మీ తాతలు గ్రామాల్లో ఉండేటటువంటి వాళ్ళని ఒక్కసారి మీరు చర్చించుకోండి అని మనవి చేస్తూ ఉన్నాం. ఇంకో కొత్తగా పుట్టినటువంటి పార్టీలు ఏదో మాట్లాడేస్తున్నారు వాళ్ళు. అంతకుముందు రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి అంటే తెలంగాణ భావం ఉండింది. మేము తెలుగుదేశంలో కూడా మేము తెలంగాణ గురించి ముందంజలో ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో 2006లోనే మేము లెటర్ ఇప్పించినాము. మేము ఆనాడు అపోజిషన్లో ఉన్నాము. అపోజిషన్లు ఉండి కూడా మాకు నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలి, తెలుగు వాళ్ళకు న్యాయం జరగాలని ఆనాటి నాయకుడు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇచ్చినటువంటి సందర్భం, అసెంబ్లీలో నిలదీసినటువంటి సందర్భం మేమిచ్చిన తర్వాతనే సకల జన సమ్మెలో ఆనాడు ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్ణాలు కూడా అంతా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక ఉద్యమంలా పనిచేస్తే అది మేము చేసినటువంటి కార్యక్రమం అని మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మేము చేస్తే మరి ప్రాంతీయతత్వం మీరు రెచ్చగొట్టినా, మమ్మల్ని వేరే భాషతో మాట్లాడినా కానీ మేము ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో సర్వీస్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని మనవి చేస్తూ ఉన్నాం. మరి ఆర్థికంగా ఈరోజు దేశంలోనే మొట్టమొదటి స్థానం ఎలా ఉంది? ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళన్ని కార్యక్రమాలు చేసినందుకు, బాబు గారు తీసుకొచ్చినట్టు సంస్కరణలు తీసుకొచ్చినందుకు వల్లనే ఈరోజు మనం ఆర్థికంగా బలంగా ఉన్నాం. మన పిల్లలందరూ కూడా చదువుకున్నారు. మన పిల్లలందరూ కూడా వివిధ దేశాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి విధానం మనం ఒక్కసారి గమనించి, నిన్న కొన్ని సందర్భాల్లో ప్రాంతీయతత్వం మళ్ళా రెచ్చగొట్టి ఏదో చేద్దామనే ఆలోచన, కొత్తగా పెట్టినటువంటి పార్టీ నేను ముఖ్యమంత్రిని అయితా అంటే మీ నాయన ముఖ్యమంత్రి అవుతాడు, మీ అన్న ముఖ్యమంత్రి అవుతాడు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యి విగ్రహాలన్నింటినీ మేము మంచోళ్ళం కాదు, విగ్రహాలన్నిటి కూడా పంపించేస్తా, ప్యాక్ చేసి పలగొట్టేసి. ఏం భాష మాట్లాడుతున్నారు మీరు?
మీరు ముఖ్యమంత్రి ప్రజలు చేస్తే అయితే మేం కాలేమా? మాకు లేదా హక్కు? బడుగు బలహీన వర్గాలు నేను ముఖ్యమంత్రి మేము కూర్చున్న వాళ్ళం కాలేమా? లేకుంటే మాకున్న బడుగు బలహీన వర్గాల్లో ఏ వ్యక్తులు మేము ముఖ్యమంత్రులను కావద్దా? మీరేనా మమ్మల్ని పాలిస్తారు? మీరేనా అధికారంలో ఎంజాయ్ చేస్తారు? అధికారం వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా అవినీతితో మరి ఎక్కడి వరకు వెళ్ళొచ్చారు? ఢిల్లీ వరకు వెళ్ళొచ్చారు. మీరు ఇవాళ ఆర్థిక బలంతో సంపాదించుకున్నటువంటి పైసలతో దేశవ్యాప్తంగా పార్టీ పెడతామని మీ నాయన తిరుగుతాడు. నువ్వేమో నేను ముఖ్యమంత్రిని అయితా అని ఇక్కడ ఖర్చు పెట్టి మరి నువ్వు రాజకీయ పార్టీని నడుస్తూ నేను అందరినీ కూడా విగ్రహాలను పొలగొట్టి పంపిస్తా అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మనకు సాయం చేసిన వాళ్ళను మనను బాగుపరిచిన వాళ్ళను మనం ఈ విధంగా మాట్లాడతారా అనేది ఒక్కసారి గమనించాల్సి. తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక గ్రామం నుంచి రాష్ట్రం వరకు కూడా బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, మనం కాపాడుకోవాలి. మనం ఈ రాష్ట్రములో 90% బడుగు బలహీన వర్గాలు ఉన్నాం. రేపు రాజ్యాధికారం వస్తే మనకు రావాలి. మరి మా యొక్క పార్టీ ఎందుకు మేము ఇక్కడ ఉన్నాం? మీరు చూడండి, బడుగు బలహీన వర్గాలకు ఏకైక పార్టీ తెలంగాణలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. మరి తెలుగుదేశం పార్టీ ఆయన వస్తాడు, ఈయన వస్తాడు, ఆయన ఏదో అవుతాడు, ఈయన ఏదో అవుతాడని మీరు అని చెప్తా ఉన్నారు. ఎవ్వరు ఏం గారు. ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రో లేకుంటే ఇంకొక ఆయన ముఖ్యమంత్రో ఏ మంత్రో అధికారం చలాయించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము అందరము అధికారంలోకి వస్తాం. మా యొక్క వర్ణాలను మేము రక్షించుకుంటాం తప్పితే ఎవరో వచ్చి ఇంపోర్ట్ గారు ఇక్కడ. కాబట్టి జాతీయ పార్టీలు ఈ విధానాన్ని కరెక్ట్ అయిన కాదని ఖండిస్తూ నిన్న ఒక నాయకుడు వచ్చాడు. ఆ నాయకుడు ఏదో మీటింగ్ పెడతా అంటున్నాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒకవేళ మేమే బాగా అభివృద్ధి చేస్తామని నమ్మకం మీకు ఉంటే ఎందుకు భయపడాల్సిన అవసరం ఉంది? ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడతారో మనం చూద్దాం. చూసిన తర్వాత ఏ విధంగా ఒకవేళ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు ఆలోచిద్దాం. అంతేగాని మీటింగ్లు పెట్టనీయం, మీ ఇంట్లో మీదకి వస్తాం, అది పోయింది. తెలంగాణ ప్రజలకు కూడా అర్థమైపోయింది. ప్రాంతీయ తత్వం రెచ్చగొట్టి అధికారంలో ఒక ఎస్సీని తీసుకొస్తా అని చెప్పి మరి మళ్ళీ ఎస్సీని పక్కకు జరిపి మరి వాళ్లే కేసీఆర్ గారికి అధికారంలో రావటం, 10 సంవత్సరాల తర్వాత ఆయన కొడుకుని తయారు చేయటం, ఇదేనా సామాజిక న్యాయం? ఇదేనా? ఒక్కసారి గమనించాలి. ఎవరైనా భారత పౌరుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఎట్లున్నా కానీ వాక్ స్వాతంత్రం ఉంది, మీటింగ్లు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటిది పునరావృతం చేయొద్దని ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ మరి ప్రాంతీయ తత్వము సంకుచిత భావాలతో మాట్లాడుతున్నటువంటి కొందరు వ్యక్తులకు కానీ మేము మనవి చేస్తూ ఉన్నాం. మనం అందరం కలిసి ఉందాం, తెలుగు వాళ్ళగా ఉందాం. ప్రాంతాలుగా విడిపోయాం కానీ ప్రజలుగా, అన్నదమ్ములుగా, మన చుట్టాలు అక్కడున్నారు, అక్కడున్న చుట్టాలు ఇక్కడున్నారు, అందరం కలిసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదటి స్థానంలో హైదరాబాద్ కానీ అక్కడ అమరావతి కానీ ఈ 2 రాష్ట్రాలు కూడా ముందంజలో ఉండే విధంగా మనం పనిచేసుకుందాం. తెలుగు వాళ్ళం అందరం కలిసి ఉందాం. ప్రపంచంలో ఉన్నటువంటి అందరం ఓన్లీ ఈ ప్రాంతమైన వాళ్ళగా అందరం తెలుగు వాళ్ళు ఒకటై ఉండి దేశంలోనే తెలుగువాడు మొట్టమొదటి స్థానంలో ఉండే విధంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ పనిచేసింది. ఈరోజు మనం కూడా పనిచేద్దామని మనవి చేస్తున్నాము. ముగిస్తా ఉన్నాం. జై హింద్.